యూట్యూబ్ వీక్షకులకు నమస్సుమాంజలి. ముందుగా మాఘమాసంలో మనకి అనేక పర్వదినాలు ఉంటాయి. ప్రారంభంలో వసంత పంచమి, మదన పంచమి, దాన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. బాసరలో అక్షరాభ్యాసం చేస్తారు వసంత పంచమి రోజున. తదుపరి రథసప్తమి. రథసప్తమి రోజున రథాలు తిరుగుతాయంటారు. అప్పటి నుంచి సూర్యభగవానుడి యొక్క ప్రతాపం మనకి విస్తరిస్తుంది అని కూడా చెప్పబడుతుంది. ఆ కారణం చేతనే భీష్మ పితామహులు అంపశయ్య మీద ఉత్తరాయణం వచ్చినప్పటికీ కూడా రథసప్తమి వెళ్ళిన మరునాడే శరీరత్యాగం చేశారు. అందుకనే మాఘ శుక్ల అష్టమి రోజున ఆయన నిర్యాణం పొందారు. కాబట్టి ఆ రోజున ఆయనకి మనం భీష్మ పితామహుల వారికి తర్పణాలు కూడా మనం ఇస్తాం. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి. తన తండ్రి వివాహం కోసం తన వివాహాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. అంతటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసాడు కాబట్టి అతనికి భీష్ముడు అని నామకరణం వచ్చింది. లేకపోతే ఆయన పేరు శాంతనుడే. అటువంటి భీష్మాష్టమి పర్వదినము, ఆ తదుపరి భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి, నవమి, దశమి, ఏకాదశి, రథసప్తమి నుంచి ఏకాదశి వరకు 5 రోజులు కూడా భీష్మ పంచకం అని చెప్పబడుతుంది. ఆయా పర్వదినాల్లో ఆయా క్రతువులన్నీ చేసుకుంటారు. ఇది వెళ్ళగానే మాఘ పౌర్ణమి, మహామాఘం అంటారు. ఈ సంవత్సరం పుష్యార్క యోగం కూడా వచ్చింది. పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారమే మాఘమాసము మహామాఘమైంది, మాఘ పూర్ణిమైంది. సముద్ర స్నానం విశేషం. అంతేకాకుండా నదీ స్నానం కూడా ఆ రోజున విశేషం. ఎందుకంటే గోదావరి స్నానం మరీ విశేషం. రాజమండ్రి వాస్తవ్యుల యొక్క అదృష్టం ఏమని చెప్దాం. కోనసీమ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ప్రత్యేకించి వారికి నది ఉండడం ఒక వరం. ఎందుకంటే పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత్ గోదావరి స్నానం కులకోటిం సముద్ధరేత్తని చెబుతోంది. పుష్యార్కే అంటే పుష్యమీ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి అర్కము అంటే భానుడు, సూర్యుడు అంటే భానువారంతో కానీ పుష్యార్కే జన్మ నక్షత్రే, పుష్యమీ జన్మ నక్షత్రం అయి ఉన్నవారు కానీ వ్యతిపాత యోగం ఉండడం కానీ ఈ 3 కూడా సకృత్ గోదావరి స్నానం కులకోటిని సముద్ధరేత్. కోటి మందికి కులంలో ఉన్నటువంటి వారు 1 కోటి మందిని ఉద్ధరింపజేసేటటువంటిది. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే. ఆ 3 రోజులు కూడా గోదావరి స్నానం విశేషం. అంతేకాకుండా మనకి సముద్ర స్నానం మాఘ పౌర్ణమి అమావాస్యల్లో సముద్ర స్నానానికి నిషిద్ధం కాదు కాబట్టి మాఘ పౌర్ణమి రోజున తప్పనిసరిగా సముద్ర స్నానం ఆచరిస్తారు. అంతర్వేది ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అయితే మాత్రం ఇటు గోదావరి నదితో కూడినటువంటి సంగమం కూడా ఉంటుంది, ఇటు సముద్రము ఉంటుంది, అటు నది ఉంటుంది. కాబట్టి అది వారికి ఇంకా మరింత వంతులుగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే అంతకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఆ తర్వాత చివరిగా వచ్చేటటువంటి మాఘమాసంలో మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి మాస శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చినటువంటి చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. ఈ 5 పర్వాలు కూడా మనకి వసంత పంచమి లగాయతు వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మహామాఘి అంటే మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి. ఈ 6 పర్వములు, ఈ 6 రోజులు కూడా 6 దివసములు కూడా మాఘమాసంలో అఘము అంటే పాపము, పాపాన్ని తొలగించుకోవడానికి అఘము ఉత్తమోత్తమైనటువంటిది. పాపాన్ని తొలగించుకునేటటువంటి మాసం మాఘమాసం. అంతేకాకుండా మఘం అంటే యజ్ఞం అని కూడా అర్థం ఉంది. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి మాఘమాసాన్ని కీర్తిస్తారు. అంతేకాకుండా యజ్ఞం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ రోజుల్లో ఈ క్రతువుల్ని ఇన్ని చెప్పినటువంటి యథోచితంగా చెప్పినటువంటి విధానాన్ని యథాశాస్త్రీయంగా యథాప్రకారంగా ఆచరించినట్లయితే వారు పాపాలన్నింటినీ తొలగించుకుని ఆరోగ్యవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు.
ఇది కాబట్టి ఇది మాఘమాసం యొక్క గొప్పతనము. అంతేకాకుండా మాఘపురాణాన్ని కూడా ప్రతిదినము 30 రోజులు కూడా మాఘపురాణాన్ని కూడా పఠించేవారు పఠిస్తూ ఉంటారు, వినేవారు వింటూ ఉంటారు. మాఘపురాణం వినడం కూడా చాలా సర్వశ్రేయస్కరము. నా యొక్క ఈ ఈ ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో పదుళ్లపర్తి శివ యూట్యూబ్ ఛానల్.